ఉండాలి. मैं ये बात अच्छी तरह से निजी तौर से जानती हूँ, क्योंकि मेरी दादी जी इंदिरा गांधी जी ने भी इस देश के लिए शहादत दी, मेरे पिताजी भी इस देश के लिए शहीद हुए, उनके खून के बूंद इस धरती में मिले हुए हैं। ఉద్యమ స్ఫూర్తిలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాన్ని నేను గుర్తుకుంచుకోగలుగుతాను. ఎందుకంటే మా నాన్నమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ గారు, నా తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి రక్తపు చుక్కలు ఈ భూమిలో ఇంకి తమ ప్రాణాలను అర్పించారు. इसीलिए मैं समझती हूँ कि जो शहीद होता है उसके परिवार वाले, उसके करीबी, उसके साथी क्या सोचते हैं, क्या चाहते हैं। ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి నాయకుల యొక్క కుటుంబాలు, వాళ్ళ బంధువుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయం నేను అర్థం చేసుకోగలను. और मैं अपने अनुभव से ये कह सकती हूँ कि वो यही चाहते हैं कि इनकी शहादत व्यर्थ न हो. నేను తెలుసుకోగలుగుతాను, ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాలు వృధా కావద్దని వారి కుటుంబ సంబంధులు అనుకుంటారు. कि जिन असूलों के लिए, जिस मिट्टी के लिए वो शहीद हुए, उसका अच्छा हो, वो बने रहे और अच्छी तरह से सबका उस मिट्टी में, उस देश में, उस प्रदेश में विकास हो, सब आगे बढ़े और जो सपने थे उनके वो साकार हो. ఏ భూమి గురించి, ఏ నేల గురించి అయితే వారు ప్రాణాలను అర్పించారో వాళ్ళు అనుకుంటారు ఆ భూమిలో, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని, అభివృద్ధి చెందాలని అనుకుంటారు. इसलिए मैं जानती हूँ कि तेलंगाना में भी जो आंदोलन हुआ आप उसे व्यर्थ नहीं जाने देना चाहते. కాబట్టి నేను తప్పనిసరి మీకు మీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే తెలంగాణ పోరాటంలో ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా మీరు మెసులుకుంటారని. आपने तेलंगाना का सपना देखा, वो सपना साकार हुआ, तेलंगाना प्रदेश बना, आपने एक सरकार चुनी, बीआरएस की, केसीआर जी की सरकार आई. మీరందరూ తెలంగాణ గురించి స్వప్నం కన్నారు, అనేక సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి. मैं केसीआर जी को जानती नहीं हूँ, इसीलिए मैं उनकी नीयत के बारे में बोल नहीं सकती, लेकिन मुझे लगता है कि जब शुरू में सरकार बनी होगी तो हो सकता है कि उनकी भी नीयत सही थी, अच्छी थी और वो भी चाहते थे कि आपके लिए विकास होगा. నాకు కేసీఆర్ గారి గురించి అంతగా పెద్ద విషయ పరిజ్ఞానం లేదు, వారి యొక్క నీతి జ్ఞానం గురించి నాకు ఆలోచన లేదు. కానీ మొదటిలో రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు కూడా మీ గురించి ఏమైనా చేస్తారేమోనని నేను అనుకున్నాను. मैं केसीआर जी को जानती नहीं हूँ, लेकिन उनके काम को जानती हूँ. కేసీఆర్ గారి గురించి నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారి పనితీరు గురించి మాత్రం నాకు పరిజ్ఞానం ఉన్నది. और जैसे आपने 10 सालों में इनके सरकार का काम देखा, उसी तरह से हम कांग्रेस के नेताओं ने भी उस काम को देखा. మీరందరూ ఏ విధంగానైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఆ పనితీరును నిక్షేపంగా పరిశీలిస్తున్నాము. और जैसे जैसे समय आगे बढ़ता चला गया, हमें यही दिखा कि सत्ता मिल गई, पैसा मिल गया, भ्रष्टाचार फैलने लगा और जनता के जो सपने थे, जनता की उम्मीदें थी, जनता की आशाएं थी, उन्हें भूला गया. 10 సంవత్సరాల సమయం గడుస్తున్న కొద్దీ పైసలు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారు. కుంభకోణం మీద కుంభకోణం చేస్తూ ప్రజల యొక్క ధనాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కొల్లగొట్టింది. हम सब देख के चौंक गए कि केसीआर जी के परिवार के एक सदस्य को मंत्री का पद मिल रहा था, बड़े बड़े रोजगार मिल रहे थे, बड़े बड़े महल बन रहे थे, लेकिन जनता पीछे चली जा रही थी. गरीब और भी गरीब होते चला जा रहा है. మేము తెలంగాణ వికాసాన్ని పరిశీలించినప్పుడు రోజులు గడిచే కొద్దీ ప్రజల యొక్క ధనాన్ని కేసీఆర్ గారు దోచుకుంటానే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవుల మీద పదవులు లభిస్తూనే ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద రాజమహల్లు కట్టుకొని నివసిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు రోజు రోజుకు బీదలుగానే మారిపోతున్నారు.